అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. సుమిత్రాదేవి గారికి శివరాం గారికి పెళ్ళై 17 ఏళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. వాళ్ళిద్దరూ పిల్లల కోసం తిరగని గుడి లేదు, మొక్కని దైవమూ లేదు. ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా సరే వాళ్ళకి సంతానం కలగలేదు. ఆ తర్వాత ఒకరోజు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడితో నాకు గనక బిడ్డలు పుడితే మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఇంటిల్లిపాది తలనీలాలు ఇస్తామని మొక్కుకున్నప్పుడు 17 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో 2 కవల పిల్లలు పుట్టారు. ఇప్పుడు సుమిత్రాదేవి గారికి శివరాం గారికి ఒక కూతురు ఇంకా కొడుకు ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది. సుమిత్రాదేవి గారు తన 2 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఆవిడ పగలు రాత్రి చంటి బిడ్డల పనిలోనే నిమగ్నమై ఉండేది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ సమయం గడుపుతోంది. పిల్లలిద్దరూ కాస్త పెద్దవాళ్లై స్కూల్కి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు 2ని ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. సుమిత్రాదేవి గారి కొడుకు కూతురు చాలా తెలివైన వాళ్ళు. సుమిత్రాదేవి గారి కొడుకు విక్రమ్ ప్రతి తరగతిలోనూ ఫస్ట్ వచ్చేవాడు. దానికి సుమిత్రాదేవి గారు శివరాం గారు చాలా సంతోషించేవారు. విక్రమ్తో పాటుగా ఝాన్సీ కూడా కాలేజీ చదువులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తమ కూతురికి పెళ్లి చేయాలని శివరాం గారు సుమిత్రాదేవి గారు ఆలోచించడం మొదలుపెట్టారు. శివరాం గారు కూతురు కోసం మంచి సంబంధాల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఝాన్సీకి ఒక మంచి సంబంధం దొరికింది. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, చాలా మంచివాడు, ఇంకా వారి కుటుంబం కూడా చాలా మంచిది. దాంతో వెంటనే సుమిత్రాదేవి గారు శివరాం గారు తన కూతురికి ఎంతో వైభవంగా పెళ్లి జరిపించారు. అంతేకాకుండా కన్నీళ్లతో తన కూతురికి వీడ్కోలు పలికారు. అప్పటి నుంచి ఝాన్సీ తన అత్తమామల ఇంట్లో సంతోషంగా జీవిస్తుంది. అయితే కొద్ది రోజులకే ఝాన్సీ భర్త శేఖర్కి అమెరికా ఆఫర్ రావటంతో ఝాన్సీ భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. ఝాన్సీ శేఖర్తో కలిసి విదేశాలకు వెళుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి తను చాలా దూరంగా వెళ్ళిపోతున్నాను అనే బాధతో చాలా ఏడ్చింది. సుమిత్రాదేవి గారు ఇంకా శివరాం గారు తన కూతుర్ని చాలా ఓదార్చారు. చాలా విషయాలు వివరించి చెప్పారు. ఇందులో ఏడవడానికి ఏముంది? నువ్వు మమ్మల్ని ఎప్పుడు చూడాలనుకున్నా విమానంలో వచ్చి వెళ్తూ ఉండొచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, ఫోన్లో ఎలాగూ రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, ఇంకా బాధపడ్డా ఎందుకు అని ఝాన్సీని ఓదార్చి అమెరికా పంపించారు తల్లిదండ్రులు. ఝాన్సీ అమెరికా వెళ్ళిపోయి 3 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు శివరాం గారు సుమిత్రాదేవి గారు తమ కొడుకు విక్రమ్ కోసం కూడా పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. ఇప్పుడు సుమిత్రాదేవి గారికి కూడా చాలా వయసు పైబడటంతో ఇంటి పనులు అస్సలు చేసుకోలేకపోతున్నారు. కోడలు ఎప్పుడొస్తుందా, ఇంటి పనుల నుంచి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందా అని ఆవిడ ఎదురు చూడడం మొదలుపెట్టారు. విక్రమ్కి ఒక మంచి సంబంధం దొరికింది. కొడుకు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్నప్పుడు ఝాన్సీ కూడా అమెరికా నుంచి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఝాన్సీ భర్త శేఖరు పెళ్లి పనుల్లో సాయం చేయడం, పెళ్లి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవడం, ఇద్దరూ పెళ్లి తమ చేతుల మీదుగానే జరిపించారు. విక్రమ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరగడంతో ఆ ఇంట్లో కొత్త కోడలు అడుగు పెట్టింది. విక్రమ్ పెళ్లి జరిగిపోయిన తర్వాత ఝాన్సీ మళ్ళీ తన భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. కొన్ని నెలల వరకు అంతా సౌర్యంగానే సాగింది. కానీ కాలక్రమంలో విక్రమ్ భార్య ప్రియ ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. అత్తగారు తనకేదైనా పని చెప్తే ప్రియకి అస్సలు నచ్చేది కాదు. తనకి చాలా కోపం వచ్చేది. తను ప్రతి విషయానికి అత్తగారిపై కోపం తెచ్చుకునేది. విక్రమ్ రోజంతా చాలా సమయం ఆఫీస్లోనే గడిపేవాడు. ప్రియ మాత్రం రోజంతా తన అత్తమామలతో కలిసి ఇంట్లోనే ఉండేది. కానీ అత్తమామలు ఇంట్లో ఉండడం ప్రియకి అస్సలు నచ్చేది కాదు. తనెప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటూ ఉండేది. అందుకే ప్రియ తన భర్త విక్రమ్తో అత్తమామలపై లేనిపోని చాడీలు చెప్తూ విక్రమ్ని రెచ్చగొడుతూ ఉండేది. దీంతో విక్రమ్ తన తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడడం కూడా మానేశాడు. ఆ తర్వాత ఒకరోజు విక్రమ్ బైక్ కొనుక్కోవడం కోసం తన తండ్రి శివరాం గారిని డబ్బులు అడిగాడు. కానీ శివరాం గారు డబ్బులు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళ వృద్ధాప్యం కోసం చాలా కష్టపడి దాచుకున్నారు. అందుకే విక్రమ్ రేసింగ్ బైక్ కొనుక్కుంటానని అడిగినప్పుడు శివరాం గారు ఆ డబ్బుని కొడుక్కి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఒకరోజు విక్రమ్ ఆ రేసింగ్ బైక్ ని ఈఎంఐలో కొనుక్కుంటాను అని చెప్పి బైక్ కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ పేపర్లన్నీ తండ్రితో షూరిటీ సంతకం చేయించుకున్నాడు.
శివరాం గారు ఏమీ ఆలోచించకుండా కొడుకు మీద నమ్మకం పెట్టుకొని ఆ పేపర్లు చదవకుండానే సంతకం పెట్టేశారు. ఆ పేపర్ల మధ్యలో విక్రమ్ ఇంటి పేపర్లు కూడా పెట్టి తను ఇంటి పేపర్ల మీద కూడా మోసం చేసి తండ్రితో సంతకాలు చేయించేసుకున్నాడు. ఇంటి కాగితాలపై శివరాం గారు సంతకం చేయగానే కొడుకు కోడలి ప్రవర్తన ఆ రోజు నుంచే మారిపోయింది. ఇప్పుడు సుమిత్రాదేవి గారు ఇంకా శివరాం గారి జీవితాల్లో విషాదకరమైన రోజులు ముందుకొచ్చాయి. కొడుకు కోడలు ప్రతి విషయంలోనూ వాళ్ళని తిట్టేవారు. ఒకరోజు సుమిత్రాదేవి గారు శివరాం గారు పొద్దున్నే టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. కోడలు ప్రియ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. కొడుకు ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మనవరాలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. కొడుకుకి మనవరాలకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చి ఇప్పుడు ఇద్దరూ హాయిగా కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నారు. అప్పుడే ప్రియ తన తల్లిదండ్రుల ఇంటి దగ్గర నుంచి తిరిగొస్తూ అత్తామామలిద్దరూ హాయిగా కూర్చొని టిఫిన్ చేయడం చూసి ఆమె వెంటనే కోపంతో ఇంకా అసూయతో తన అత్తగారైన సుమిత్రాదేవి గారితో, అత్తయ్య గారు తొందరగా నా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి. నేను ఉదయాన్నే హడావిడిగా బయలుదేరడం వల్ల ఏమీ తినకుండా వచ్చేసాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉదయం టిఫిన్ కూడా చేయకుండానే నేను బయలుదేరొచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు త్వరగా టిఫిన్ రెడీ చేసి నా రూమ్కి తీసుకురండి. నేను ఈలోపు కాస్త ఫ్రెష్ అవుతాను అంది ప్రియ. ప్రియ ఇప్పటి వరకు తన అత్తామామలతో ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడూ అత్తగారికి ఏ పని చెప్పేది కాదు, ఏ పని చేయమని అడిగేది కూడా కాదు. అయితే ఈ రోజు కోడలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నందుకు సుమిత్రాదేవి గారికి శివరాం గారికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంతలోనే ప్రియ మళ్ళీ అడిగింది, అత్తయ్య నా మాటలు మీకు వినిపించడం లేదా, లేక వినిపించినట్టు నటిస్తున్నారా? ఇంకా ఇక్కడే కూర్చున్నారు, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి అనగానే ప్రియా ఈ రోజు మీ అత్తగారితో ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ శివరాం గారు అడిగారు. వెంటనే ప్రియ పెడసరంగా నేను ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడకూడదు అనే విషయాలు కూడా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా ఏంటి? మీరిద్దరూ రోజంతా మంచాలకే పరిమితమై విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు మీరిద్దరూ హాయిగా టిఫిన్ చేస్తూనే ఉన్నారు కదా. అత్తగారు నా కోసం టిఫిన్ రెడీ చేస్తే ఆవిడేమైనా అరిగిపోతుందా అంది ప్రియ. శివరాం గారు ఏదో మాట్లాడే లోపే సుమిత్రాదేవి గారు ఆయన్ని అడ్డుకొని కోడలు ప్రయాణం చేసి అలసిపోయినట్టుంది, మీరేం మాట్లాడకండి అంటూ సుమిత్రాదేవి గారు ప్రియతో, అమ్మా ప్రియా నువ్వు నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను నీకోసం టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తాను. మేమిద్దరం టీ తాగేశాం కాబట్టి పాలైపోయాయి, నేను నీకోసం ఉప్మా రెడీ చేయనా అని అడిగారు సుమిత్రాదేవి గారు. ఆ మాటలు విన్న ప్రియాకి అత్తగారి మీద చాలా కోపం వచ్చింది. మీ ఇద్దరికీ ఏ పని లేదు, కానీ ఎప్పుడూ టీలు టిఫిన్లు ఇలాంటి విషయాల్లో అస్సలు అశ్రద్ధ చేయడమే లేదు కదా. మీరు పైసా సంపాదన లేదు కానీ 10 సార్లు టీ తాగుతారు. టైంకి టిఫిన్లు భోజనాలు అన్నీ రెడీగా ఉండాలి మీకు. మీరు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు అస్సలు ప్రశాంతత అనేదే దొరకదు అంది. సుమిత్రాదేవి గారు చిన్న పెద్ద అనే మాటలన్నీ మర్చిపోయి తమ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్న ప్రియని చూసి, ప్రియా నీకేమైంది రోజు? అత్తామామలమన్న గౌరవం కూడా లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మా ముందు మాట్లాడుతున్నావు. విక్రమ్ రానివ్వు, ఈ సమస్యని తను ఎలా పరిష్కరిస్తాడో నేను చూస్తాను అన్నారు శివరాం గారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి విక్రమ్ కోసం శివరాం గారు సుమిత్రాదేవి గారు ఎదురు చూస్తూ ఉన్నారు. విక్రమ్ ఆఫీస్ నుంచి రాగానే శివరాం గారు తన కొడుకుతో, బాబు విక్రమ్ ఈ రోజు నీ భార్య ప్రియకి ఏమైందో తెలియదు. ఈ రోజు కోడలు మాతో చాలా తప్పుగా మాట్లాడుతోంది. మేమిద్దరం రోజంతా విశ్రాంతి తీసుకుంటూ ఏది కావాలంటే అది తింటూ కూర్చుంటున్నామట. అలాంటి మాటలు వింటే ఎవ్వరి మనసైనా ఖచ్చితంగా కలవరపడుతుంది, గాయపడుతుంది కూడా అనగానే విక్రమ్ కోపంగా, తన మాటల్లో తప్పే ఉంది నాన్న. తను తన భర్త గురించి బాధపడుతోంది. నేను డబ్బులు సంపాదించడానికి పగలు రాత్రి పనిచేస్తున్నాను. మీరేమో వాటిని ఎలా ఖర్చు పెట్టాలా అని చూస్తూ ఉంటారు. పైసా సంపాదన లేదు కానీ ఖర్చులకి ఏమాత్రం వెనకాడడం లేదు మీరు. అందుకే ప్రియకి మీ మీద కోపం వచ్చుంటుంటుంది. తను మాత్రం ఇంకేం చేస్తుంది? ఈ రోజు తను టీ తాగాలి అని అనుకున్నప్పుడు కనీసం తన కోసం మీరు పాలు కూడా మిగల్చలేదట. ఇక ప్రియకి మీ మీద కోపం రాక ఏమొస్తుంది? వెనక ముందు మీరు కూడా ఆలోచించడం లేదు కదా. తనని ఇంకేం చేయమంటారు అన్నాడు విక్రమ్.
కొడుకు మాటలన్నీ విన్న శివరాం గారికి కొడుకు కూడా కోడలి పక్షానికే మారిపోయాడని అర్థమైపోయింది. ఇక వెంటనే శివరాం గారు చాలా కోపంగా విక్రమ్తో, ఈ రోజు నీ తల్లిదండ్రులు నీకు అంత భారంగా అనిపిస్తున్నారా? కన్న తల్లిదండ్రుల్ని భారంగా ఫీల్ అయిన తర్వాత నువ్వు నీ భార్య ఇక ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి మీకు కావలసిన మీ కొత్త ప్రపంచంలో సెటిల్ అవ్వండి. మా ఖర్చులు ఇక నుంచి మేమే చూసుకుంటాం. నువ్వెక్కడికి వెళ్లాలో దాని గురించి ఆలోచించుకో అనగానే విక్రమ్, నాన్న, మేం కాదు ఈ ఇంటిని విడిచిపెట్టాల్సింది. ఈ ఇంటిని విడిచిపెట్టాల్సింది మీరే. మీరిద్దరూ ఈ ఇంటిని విడిచిపెట్టి మీకు కావలసిన చోటుకు వెళ్ళిపోవచ్చు అన్నాడు విక్రమ్. ఆ మాటలు శివరాం గారికి అస్సలు అర్థం కాలేదు. మీకు తెలియదేమో నాన్న, ఈ ఇల్లు ఇప్పుడు నాది, నా పేరు మీదే ఉంది. ఈ ఇల్లు నాది కాబట్టి నా ఇంటిపై పూర్తి హక్కులు నాకే ఉంటాయి కదా. ఆ రోజు బైక్ ఇన్స్టాల్మెంట్ పేపర్లపై మీతో సంతకం చేయించుకున్నప్పుడు అందులో ఇంటి డాక్యుమెంట్స్ కూడా పెట్టాను. మీరు వాటి మీద కూడా సంతకాలు చేసేశారు. ఇన్ని రోజుల నుంచి మీ ఇద్దరిని వదిలించుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు ఎలాంటి మార్గము దొరకలేదు. అందుకే నేను ఈ ఆలోచన చేశాను. దీని ద్వారా నేను మిమ్మల్ని వదిలించుకుంటాను. ఈ ఇల్లు కూడా నా సొంతం అవుతుంది అంటూ నవ్వుతూ అన్నాడు విక్రమ్. వెంటనే శివరాం గారు కోపంతో, ఎంత దౌర్భాగ్యపు కొడుకును కన్నాను నేను. తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనన్నమాట. పిల్లలు లేరని ఎన్నో పూజలు మొక్కులు మొక్కితే పుట్టావు నువ్వు. ఇందుకోసమే, ఈ రోజును చూడడం కోసమే మిమ్మల్ని కష్టపడి కన్నామనుకుంటా మేము. నిన్ను కష్టపడి పెంచి ప్రయోజకుణ్ణి చేసి నీకు కావలసినవన్నీ సమకూర్చిన నీ తల్లిదండ్రులు ఈ రోజు నీకు బరువైపోయారా అన్నారు శివరాం గారు. వెంటనే విక్రమ్, నాన్న, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదైతే చేస్తారో అదే నువ్వు నా కోసం చేశావు. మీరేదో గొప్ప పని చేశారన్నట్టు ఫీల్ అయిపోకండి. అయినా ఇన్ని రోజులు నువ్వు నేను సంపాదించిన డబ్బులతోనే తిండి తింటున్నావు. కానీ ఇప్పుడు ఇక మీదట ఇక చాలు. మీ అందరి ఖర్చులు నేను భరించలేకపోతున్నాను. నాకు నా సొంత కుటుంబం ఉంది. నా భార్య బిడ్డల్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నా కూతురు స్కూల్ ఫీజులు, తన ఖర్చులు నేను భరించాలి. తను ఇప్పుడు ఇంకా మంచి స్కూల్లో చేర్పించాలి అని విక్రమ్ గారు చెప్పారు. అప్పుడు సుమిత్రాదేవి గారు మాట్లాడుతూ, ఇలాంటి పిల్లలు పుడతారని అనుకుంటే మేము అస్సలు ఆ భగవంతుడిని అన్ని మొక్కులు మొక్కేవాళ్లమే కాదు. ఇలాంటి కొడుకును కనడం కంటే నేను గొడ్రాలుగానే ఉండుంటే బాగుండేది అన్నారు సుమిత్రాదేవి గారు. ఆ మాటలకి ప్రియ సుమిత్రాదేవి గారిని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టింది. మీతో కలిసి ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం మాకు లేదు. మీరు నోరు మూసుకొని మేము చెప్పినట్టు వినండి. లేదంటే ఇప్పటి వరకు మీ విషయంలో జరగనివి కూడా ఇక మీదట జరుగుతాయి అని చెప్పగానే శివరాం గారు, సుమిత్రాదేవి గారు పూర్తిగా ఆశ్చర్యపోయారు. చాలా బాధతో, అవమానంతో వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళిద్దరూ తమ గదిలో నుంచి బయటికే రాలేదు. రోజంతా ఏమీ తినకుండా అలాగే కూర్చున్నారు. కానీ ఒక్కసారి కూడా కొడుకు గాని కోడలు గాని వాళ్ళిద్దరినీ భోజనానికి రమ్మని పిలవలేదు. కనీసం భోజనం చేయమని కూడా అడగలేదు. మరుసటి రోజు సుమిత్రాదేవి గారి మనవరాలు దియా స్కూల్కి వెళ్ళబోతూ ఉంది. తనని బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. తను హాస్టల్లో జాయిన్ అవ్వడానికి వెళ్లే ముందు తాతయ్య, నాయనమ్మల తలుపు తట్టి సుమిత్రాదేవి గారిని, శివరాం గారిని పిలిచింది. వెంటనే సుమిత్రాదేవి గారు తలుపు తెరిచారు. నాన్నమ్మ, మీరు గదిలోంచి ఎందుకు బయటకు రాలేదు? నేను మీకోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఈరోజు కొత్త స్కూల్కి వెళుతున్నాను. నేను బాగా చదువుకుని పెద్దయ్యాక చాలా గొప్పదాన్ని అవ్వాలని మీరిద్దరూ నన్ను ఆశీర్వదించండి. నేను మీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు స్కూల్లో జరిగిన విషయాలన్నీ మీకు చెప్తాను అని చెప్పగానే సుమిత్రాదేవి గారు, శివరాం గారు మనవరాలితో, మా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము. శ్రద్ధగా విను. నువ్వు ఎంత చదివినా, ఎంత గొప్పదానివైనా మానవత్వాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. ఎప్పుడూ ఎవరిని డబ్బుల కోసం మోసం చేయొద్దు. నీ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ అగౌరవపరచొద్దు. చదువు మనకి ఉద్యోగాన్ని, ఉపాధిని ఇస్తుంది. కానీ సామాజిక జ్ఞానం, మన మంచితనం మనకు జీవితాన్ని ఇస్తుంది. బాగా చదువుకో. పెద్దయ్యాక నీ తల్లిదండ్రులకి అండగా ఉండు అంటూ శివరాం గారు కన్నీళ్లతో అన్నారు. అమ్మా నాన్నలకి మాత్రమే ఎందుకు నేను అండగా ఉండాలి? వాళ్ళని మాత్రమే ఎందుకు బాగా చూసుకోవాలి? నేను మిమ్మల్ని ఇద్దరినీ కూడా బాగా చూసుకుంటాను తాతయ్య అనగానే శివరాం గారు మనవరాల్ని ప్రేమగా కౌగిలించుకున్నారు.
శ్రద్ధగా చదువుకో తల్లి, గొప్పదానివి కావాలి అంటూ ఆశీర్వదించారు శివరాం గారు. మనవరాలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళి, అమ్మా నాన్న, మీరిద్దరూ తొందరగా రెడీ అవ్వండి. సాయంత్రం మిమ్మల్ని ఇద్దరిని ఆశ్రమంలో దించబోతున్నాను. నేను అక్కడ ఆల్రెడీ మాట్లాడేశాను. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పగానే శివరాం గారు, బాబు విక్రమ్, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. నువ్వు చెప్పినట్టే నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను. కానీ మీ అమ్మని ఆశ్రమానికి పంపొద్దు. ఈ వయసులో తన ఆశ్రమంలో ఉండలేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. తను అసలు అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. ఈ వయసులో మీ అమ్మ అసలు అక్కడ ఉండలేదు. మీకింట్లో ఇంటి పనులకి ఎలాగో ఒక పని మనిషి కావాలి కదా, అందుకోసమైనా మీ అమ్మని ఇక్కడే ఉంచుకోండి. జీతం పేరుతో తనకి 2 పూట్ల కాస్త భోజనం పెట్టండి చాలు. పాత బట్టలు ఏమైనా అప్పుడప్పుడు ఇవ్వండి. మీరు కనీసం ఇది కూడా చేయలేరా అంటూ నిస్సహాయంగా శివరాం గారు మాట్లాడుతూ ఏడుస్తున్నారు. వెంటనే సుమిత్రాదేవి గారు కూడా శివరాం గారిని పట్టుకొని ఏడుస్తూ, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటానండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరెక్కడికి వెళితే నేను కూడా మీతో పాటు అక్కడికే వస్తాను. ఈ ఇంటిని వదిలి ఈ రోజు వరకు నేను ఒక్క రోజు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఏ బంధువుల ఇంట్లోనూ ఉండలేదు. ఎందుకంటే మన ఇల్లు కాకుండా వేరే చోట నేను పడుకోలేను. నాకు అస్సలు నిద్ర పట్టదు. మీరు పక్కన లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. అలాంటిది నేను ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉండగలను? మీరు కొంచెం ఆలోచించండి అన్నారు సుమిత్రాదేవి గారు. వెంటనే శివరాం గారు, నువ్వేమీ భయపడకు సుమిత్ర. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నా గురించి అస్సలు ఆలోచించొద్దు. మనం వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్నా ఈ పరిస్థితుల్లో కనీసం నీకు నిలవ నీడైనా దొరుకుతుంది. నేనెక్కడో ఒక చోట అడ్జస్ట్ అయి బ్రతుకుతాను. కానీ నువ్వు రోడ్ల మీద బ్రతకలేవు. నా మాట విను అంటూ శివరాం గారు సుమిత్రాదేవి గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతలోనే ప్రియ విక్రమ్ని పక్కకి తీసుకెళ్లి, మీ నాన్నగారు చెప్తుంది నిజమేనండి. మీ అమ్మని మనతో పాటే ఉంచుకుందాం. మనకి ఫ్రీగా ఒక పని మనిషి దొరికినట్టు అవుతుంది. నేను అన్ని ఇంటి పనులు ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఇంటి పనులన్నీ మీ అమ్మతోనే చేయిస్తాను. నాకు కాస్త ఇంటి పనుల నుంచి ఉపశమనం దొరుకుతుంది అని ప్రియ చెప్పగానే ప్రియ మాటలకి విక్రమ్ కూడా అంగీకరించాడు. అందుకే తన తల్లిని ఇంట్లోనే ఉంచుకొని తన తండ్రిని మాత్రమే ఆశ్రమానికి తీసుకెళ్లాడు. కానీ సుమిత్రాదేవి గారు అస్సలు ఒప్పుకోలేదు. శివరాం గారు సుమిత్రాదేవి గారితో బలవంతంగా ప్రమాణం చేయించుకున్నారు. ఇద్దరూ కలిసి జీవించాల్సిన ఈ వయసులో తమ సంతోషాల గురించి, బాధల గురించి, కష్టాల గురించి ఒకరితో ఒకరు పంచుకోవాల్సిన ఈ వయసులో వాళ్ళిద్దరూ విడిపోతున్నారు. విక్రమ్ పుట్టినప్పుడు వాళ్ల బంధం బలపడినందుకు సుమిత్రాదేవి గారు, శివరాం గారు సంబరాలు చేసుకున్నారు. కానీ ఈరోజు అదే కొడుకు తల్లిదండ్రులిద్దరినీ ఇలా విడగొడతాడని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు. శివరాం గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాక సుమిత్రాదేవి గారు చాలా బాధపడ్డారు. అంతేకాకుండా ఆ రోజు నుంచి ఆవిడ ఒక యంత్రంలా ఆ ఇంట్లో రోజంతా పనిచేస్తూనే ఉంటున్నారు. పని మొత్తం పూర్తయ్యాక తన గదిలోకి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. సుమిత్రాదేవి గారు శివరాం గారి దగ్గరికి తీసుకెళ్లమని విక్రమ్ని రోజూ అడుగుతున్నారు. కానీ విక్రమ్ తన తల్లిని ఎప్పుడూ తండ్రి దగ్గరికి తీసుకెళ్లలేదు. సుమిత్రాదేవి గారి ఆలోచనలన్నీ తన భర్త శివరాం గారి చుట్టే తిరుగుతున్నాయి. ఆయన ఎలా ఉన్నాడోనని సుమిత్రాదేవి గారికి బెంగగా ఉంది. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ వేరే సిటీలో కొత్త ఇల్లు కొన్నాడు. విక్రమ్ ఇంకా ప్రియల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శివరాం గారి జీవితం మాత్రం ఏడుపుతో దుఃఖంతోనే సాగిపోతుంది. సుమిత్రాదేవి గారు ఆ ఇంట్లో కనీసం పని మనిషిలా అన్నా జీవిస్తూ ఉన్నారు. మరోపక్క శివరాం గారు మాత్రం రోడ్డు పక్కనే ఫుట్పాత్ మీద నిద్రపోతూ తన జీవితాన్ని గడుపుతున్నారు. విక్రమ్ ఆశ్రమంలో డబ్బులు కట్టాల్సి వస్తుందని శివరాం గారిని కనీసం ఆశ్రమంలో కూడా చేర్పించకుండా రోడ్డు పక్కనే వదిలేశాడు. శివరాం గారు కొన్ని రోజుల తర్వాత ఆ రోడ్డు పక్కనే ఒక గుడిసె వేసుకున్నారు. ఆ గుడిసెలో నేల మీదే పడుకునేవారు. ఆయన తన కడుపు నింపుకోవడం కోసం చాలా దూరం తిరగాల్సి వచ్చేది. శివరాం గారు తన ప్రతి పరిస్థితులతో రాజీ పడుతున్నారు. ఎందుకంటే కొడుకు ఆయన్ని కనీసం జాలిపడైనా ఆశ్రమంలో కూడా వదలలేదు. రోడ్డు పక్కనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఈ మధ్య ఆహారం లభించి కూడా చాలా రోజులైపోతుంది. ఒకరోజు ఒక ధనవంతుల ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు
ఆయన చాలా మంచి భోజనం తిని చాలా కాలం అయింది కాబట్టి ఆ ఫంక్షన్లో భోజనం తినడానికి వెళితే సెక్యూరిటీ వాళ్ళు ఆయన్ని బాగా కొట్టారు. వారం రోజుల నుంచి అతను నీళ్లు తాగి మాత్రమే జీవిస్తున్నాడు. శివరాం గారు తన ఆకలిని కంట్రోల్ చేసుకోలేక రోడ్ల పక్కన ఏదైనా ఫంక్షన్ హాలల్లో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు దొంగతనంగా అక్కడికి వెళ్ళి ఎవ్వరికీ కనపడకుండా భోజనం చేస్తూ ఉండేవారు. ఎవరికైనా కనపడితే వాళ్ళు అవమానిస్తారని కొడతారని తెలిసినా కూడా ఆకలి బాధ తట్టుకోలేక ఆయన అలా చేయక తప్పడం లేదు. మరో పక్క సుమిత్రాదేవి గారు శివరాం గారిని కలవాలని చాలా పట్టుబడుతున్నారు. కానీ విక్రమ్ ఒక్కసారి కూడా ఆవిడ మాటల్ని అర్థం చేసుకోలేదు. ఆవిడ భర్త కోసం పడే బాధని కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు విక్రమ్. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఆ పేపర్లో ఉన్న ఫోటో చూపిస్తూ తనే తన తండ్రి అని పిలుస్తూ సుమిత్రాదేవి గారితో, అమ్మా నాన్న చనిపోయారు, ఆ విషయం న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, కాబట్టి నువ్వు ఇక నాన్నని కలవాలి అన్న ఆలోచనలు మానేయ్ అంటూ తన తల్లితో చెప్పాడు. విక్రమ్ ఎన్నిసార్లు తన తండ్రి చనిపోయాడని చెబుతున్నా సుమిత్రాదేవి గారు మాత్రం తన భర్త లేడు అనే విషయాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. తన భర్త ఈ లోకంలో లేడు అనే విషయాన్ని ఒప్పుకోవడానికి సుమిత్రాదేవి గారి హృదయం సిద్ధంగా లేదు. సుమిత్రాదేవి గారు తన భర్త ఫోటోని గుండెలకి హత్తుకొని ఏడుస్తూనే ఉన్నారు. ఈ రోజు ఏ భార్యకి అంత సులభం కాదు ఇలాంటి విషయాన్ని జీర్ణించుకోవడం. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. విక్రమ్ శివరాం గారు చనిపోయారని చెప్పి దాదాపు ఏడాది కావస్తుంది. కానీ నేటికి సుమిత్రాదేవి గారి మనసులో భర్త బ్రతికే ఉన్నాడు అన్న దృఢమైన నమ్మకం ఉంది. ఆయన జ్ఞాపకాలన్నీ ఆవిడ కళ్ళ ముందు మెరుస్తూనే ఉన్నాయి. ఒకరోజు ఉదయాన్నే ప్రియ అత్తగారి గదిలోకి వచ్చి తన పాత చీరల్లో ఒకటి అత్తగారి ముఖం మీద విసిరి, ఈ చీర కట్టుకుని బయటకు రండి, పంతులు గారు కాసేపట్లో వస్తున్నారట, చాలా పనులు మిగిలిన్నాయి, ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, చనిపోయిన మీ భర్త వచ్చి చేస్తాడా అనగానే సుమిత్రాదేవి గారు, అమ్మా ప్రియా నువ్వు అలా మాట్లాడొద్దు, మీ మామయ్య గారు బ్రతికే ఉన్నారు, ఆయన చనిపోలేదని ఆయనకి ఏమీ కాలేదని నా హృదయం చెప్తుంది, ఆయనకి ఏమీ జరుగుండదు అంటూ సుమిత్రాదేవి గారు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు వార్తాపత్రికల్లో ఆయన ఫోటో చూశారుగా, అయినా మీకు నమ్మకం లేదా అంది ప్రియా. వెంటనే సుమిత్రాదేవి గారు, నా భర్త గురించి అలా మాట్లాడొద్దమ్మా, అది గుర్తు తెలియని శవం అని ఆ పేపర్లో రాసుంది, అది మీ మామగారిది కానే కాదు అంటూ సుమిత్రాదేవి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి పనులన్నీ మీరు చెయ్యొద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను. ముందుగా మీరు నా భర్త నుంచి నన్ను దూరం చేశారు, ఆ తరువాత ఆయన ఒక్కసారి కూడా కలవనివ్వలేదు, ఈ రోజు మీరు ఆయనకి శ్రార్థం కూడా చెయ్యాలని అనుకుంటున్నారు. నా జీవితాన్ని ఇంత దుఃఖంలో ముంచుతున్న మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండకూడదని మిమ్మల్ని నేను శపిస్తున్నాను. నేను నా భర్త జ్ఞాపకాలతో ఇప్పటికే బాధపడుతున్నాను. ఇలాంటి పనులన్నీ చేస్తే మీకు కనీసం శాంతి కూడా లభించదు అని చెప్పారు. వెంటనే ప్రియ, నోరు మూసుకుని మేము చెప్పినట్టు వినండి, లేకపోతే మిమ్మల్ని కూడా గొంతు పిసికి చంపేస్తాను. మిమ్మల్ని ఏం చేసినా మమ్మల్ని అడిగేవాళ్లే లేరు. ఇప్పుడు ఇక రండి, వచ్చి పాత్రలన్నీ శుభ్రం చెయ్యండి అని చెప్పగానే సుమిత్రాదేవి గారు పాత్రలు కడగడానికి కూర్చున్నారు. నా భర్త ఆత్మకి శాంతి కలగానని ఇంట్లో చాలా మందికి భోజనాలు పెడుతున్నారు, పండితులను పిలిచి విరాళాలు ఇస్తున్నారు, కానీ మాకు కడుపు నిండా ఒక్క ముద్ద తిండి కూడా పెట్టరు వీళ్ళు. ఆయన్ని నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద వదిలేశారు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో అని బాధపడ్డారు సుమిత్రాదేవి గారు. ప్రియ తన అత్తగారిని ఇల్లూడ్చి బయట ఉన్నవన్నీ శుభ్రం చేయమని చెప్పింది. అతిథులందరూ వస్తున్నారు, గబగబా పని కానివ్వమని చెప్పగానే పాపం సుమిత్రాదేవి గారు చీపురు పట్టుకుని ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా సుమిత్రాదేవి గారు శివరాం గారు చనిపోయారు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నారు. శివరాం గారు ఎక్కడో బ్రతికే ఉన్నారని ఆవిడ హృదయం చెప్తుంది. నేను బ్రతికున్నంత కాలం నా భర్తకి నేను శ్రాద్ధం చెయ్యను అని దృఢంగా నిశ్చయించుకుంది. ఇంటికి అతిథులు రావడం ప్రారంభించారు. కొంతమంది మహిళలు కూడా వచ్చారు. ప్రియ నవ్వుతూ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంది. అప్పుడు ప్రియా స్నేహితురాలి కళ్ళు అక్కడ ఇల్లు తుడుస్తున్న సుమిత్రాదేవి గారిపై పడ్డాయి. వెంటనే ప్రియా స్నేహితురాలు, ప్రియా మీకింత మంచి పని మనిషి ఎక్కడ దొరికింది, తను చాలా బాగా పనిచేస్తుంది, ఇలాంటి పని మనిషి కోసమే నేను ఎంతో కాలంగా వెతుకుతున్నాను, కానీ మాకు దొరకలేదు. మీరు ఈ ఏరియాకి వచ్చి కొద్ది రోజులు మాత్రమే అవుతుంది, కానీ మీకింత మంచి పని మనిషి ఎక్కడ దొరికింది
అనగానే ప్రియ బచ్చి రాగానే ఇంటి పనుల గురించి మాట్లాడడం మొదలు పెట్టేశారా మీరు? కాసేపు ఇల్లు ఇంటి పనులు ఇవన్నీ మర్చిపోయి సరదాగా గడపండి అంది ప్రియ. వెంటనే తన స్నేహితురాలు కూడా నిజమే, నేను సరదాగా గడుపుదామనే ఇక్కడికి వచ్చాను అంటూ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత ప్రియ స్నేహితులలో మరొక వ్యక్తి ఈవిడ పని మనిషి కాదు, ఆవిడ ప్రియ వాళ్ళ అత్తగారు. ఈ ప్రియ తనని పని మనిషిలాగా అన్ని పనులు చేయించుకుంటుంది అని చెప్పుకొని అందరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. అంతలో ప్రియ స్నేహితురాలలో మరొకరు, నువ్వు చాలా మంచి పని చేశావు ప్రియా, అత్తగారిని పని మనిషిలాగా మార్చేశావు. అత్తగారిని పని మనిషిలా మార్చడం ఎలాగో కాస్త మాకు కూడా ట్రైనింగ్ ఇవ్వు అనగానే అందరూ సిగ్గు లేకుండా నవ్వడం మొదలుపెట్టారు. ఇంటికొచ్చిన అతిథులందరూ తినడం తాగడం. పాపం సుమిత్రాదేవి గారు అందరి పాత్రలు శుభ్రం చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రియా స్నేహితులు సుమిత్రాదేవి గారితో వాళ్ల ప్లేట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని బలవంతంగా తినిపించారు. ఇది కూడా తిను, మా ప్లేట్లో ఫుడ్ మిగిలిపోయింది, నా దగ్గర కూడా కొంచెం మిగిలింది, తీసుకొని తిను అంటూ ప్రియ స్నేహితురాళ్ళందరూ సుమిత్రాదేవి గారితో వాళ్ల ప్లేట్లలో ఆహారాన్ని బలవంతంగా తినిపించడం ప్రారంభించారు. అకస్మాత్తుగా ప్రియ స్నేహితులపై బలమైన ఒక చెంపదెబ్బ పడింది. అప్పుడు అందరూ తమ తమ కూర్చున్న ప్లేస్లో నుంచి లేచి నిలబడ్డారు. అప్పటి వరకు ఉల్లాసంగా నవ్వుతూ సెటైర్లు వేసుకుంటూ నడుస్తున్న వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. సుమిత్రాదేవి గారు అక్కడికి వచ్చిన ఒక కుర్రాడి వైపే చూస్తూ ఉండిపోయారు. అతను శివరాం గారి ఫోటోకు వేసిన దండ తీసి పక్కకి విసిరేసి ఆ ఫోటోని గోడకి తగిలించి అక్కడికి వచ్చిన అతిథులందరినీ వెళ్ళిపోమని చెప్పాడు. వెంటనే చాలా వరకు అతిథులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రియా ఇంకా విక్రమ్ ఆ అబ్బాయి మీద కోపంగా అరిచారు. ఎంత ధైర్యం నీకు మా ఇంటికొచ్చి ఇలా చేయడానికి, ఎవరు నువ్వు అంటూ విక్రమ్ ఆ అబ్బాయి మీద చెయ్యెత్తబోయాడు. వెంటనే దియా వెనక నుంచి వచ్చి తన తండ్రి అతని మీద చెయ్యి వేయకముందే వెనక నుంచి తన చెయ్యి పట్టుకుంది. అమ్మా, ఏం చేస్తున్నారు మీరు? మీకు కాబోయే అల్లుడికి ఇలాగే నా స్వాగతం చెప్పేది అనగానే ప్రియ ఆశ్చర్యంగా అడిగింది. ఏం మాట్లాడుతున్నావు దియా నువ్వు అని ఆవేశంగా అంది ప్రియ. అక్కడే నిలబడిన విక్రమ్ కూడా ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఇక్కడికి వచ్చిన అతిథులందరి ముందు ఇతను పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది అన్నప్పుడు దియా కోపంగా, సీన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మీరు క్రియేట్ చేస్తుంది. తాతయ్య బ్రతికుండగానే నానమ్మ జీవితం నాశనం చేసి ఆయనకు శ్రార్థం పెట్టిస్తున్నారు. మీ ఇద్దరికి సిగ్గులేదా అంది. సుమిత్రాదేవి గారు ఆ మాటలు వినగానే దియా చేయి పట్టుకుని, మీ తాతయ్య నిజంగానే బ్రతికే ఉన్నారా అని అడిగారు. వెంటనే దియకి కాబోయే భర్త సుజిత్, అవును మా అమ్మగారు, తాతగారు బ్రతికే ఉన్నారు అంటూ ప్రియవైపు కళ్ళు చూపిస్తూ, ఎవరైనా ఒకరి నుంచి ఏదైనా లాక్కోవచ్చని మీరు భావిస్తున్నారేమో, కానీ విధిని మాత్రం మనం ఎవ్వరిని ఇంకొకరిది లాక్కోలేము అనగానే, ఈ అబ్బాయి దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆ ముసలాయన చనిపోయి చాలా కాలం అయింది కదా అంటూ ప్రియ తడబడుతూ మాట్లాడింది. వెంటనే సుజిత్, ఇప్పుడే మీ నిజాలన్నీ బయటపడతాయి అంటూ బయటకు వెళ్లి శివరాం గారిని కారులో నుంచి దించి గేట్లోంచి లోపలికి తీసుకురాగానే కొడుకు కోడలు ఇద్దరి కాళ్ళ కింద నేల జారిపోయింది. శివరాం గారిని చూసి సుమిత్రాదేవి గారు ఏడవడం మొదలుపెట్టారు. సుజిత్ తన కాబోయే అత్తగారు మామగారు అయిన ప్రియా ఇంకా విక్రమ్లతో, ఈ రోజు అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ ఈ ఇంట్లోకి గౌరవంగా గృహప్రవేశం చేస్తారు అని చెప్పగానే దియా నాయనమ్మ తాతయ్యలకు హారతిచ్చింది. ఇదంతా చూసిన సుజిత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుజిత్తో, దియా నువ్వు బామ్మని తాతయ్యని వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళు, నేను కాసేపట్లో వస్తాను అని చెప్పగానే సుజిత్ సుమిత్రాదేవి గారిని శివరాం గారిని గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత ప్రియా దియాతో, ఏంటిదంతా, తనెవరు, నువ్వు తన్ని పెళ్లి చేసుకోబోతున్నావా? నీ పెళ్లి విషయంలో నీ నిర్ణయం నువ్వే తీసేసుకుంటావా? మాకెలాంటి హక్కు లేదా? 6 నెలల తరువాత ఈ రోజు మళ్ళీ నువ్వు మన ఇంటికి వచ్చావు. 6 నెలలవుతుంది నిన్ను చూసి అనగానే దియా కోపంగా, ఈసారి ఎన్ని నెలల తర్వాతైనా నా ముఖం నీకు కనిపించదు. ఇక భవిష్యత్తులో నువ్వెప్పుడూ నా ముఖాన్ని చూడలేకపోవచ్చు. ఇదే ఆఖరిసారి కావచ్చు.
అనగానే ప్రియ, అమ్మా దియా, నువ్వెందుకు ఇలాంటి మాటలు చెప్తున్నావు? ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే పిల్లలు పుడతారు కదా అంటూ దియా అక్కడున్న మహిళలందరినీ అడిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అవును అని చెప్పారు. కానీ ఒక్క మహిళ మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడికి సంతానం లేదు. వెంటనే దియా, ఆంటీ, మీకు పిల్లలు లేకపోవడం మంచిదే అయ్యింది. ఒకవేళ ఉండుంటే మా అమ్మా నాన్నల్లాగా మిమ్మల్ని కూడా ఏ వృద్ధాశ్రమానికో లేదంటే ఏ రోడ్డు పక్కనో పడేసి ఉండేవారు అని దియా కోపంగా అంది. అక్కడున్న వాళ్ళు, ఏంటిది, మీ అమ్మా నాన్నలు మీ నాయనమ్మ తాతయ్యని ఆశ్రమానికి పంపారా అంటూ ఆశ్చర్యంగా అడిగారు. వెంటనే దియా తల్లివైపు చూస్తూ, ఏమ్మా, మీరు పంపలేదా? వీళ్ళు ఎంత దుర్మార్గులంటే మా తాతయ్యని కనీసం ఆశ్రమానికి కూడా పంపకుండా రోడ్డు పక్కన వదిలేశారు. ఇన్ని రోజులు మీకు బుద్ధి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మీరు ఎంత క్రూరంగా తాతయ్యని నాయనమ్మ నుంచి వేరు చేశారు అనగానే కూతురు నోటి నుంచి అలాంటి మాటలు విని ప్రియా షాక్ అయిపోయింది. దియాకి ఇవన్నీ ఎలా తెలుసు? తనకి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళని ఇంట్లో ఉంచుకోవాలని ఎవ్వరూ ఆలోచించడం లేదు. వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉన్నంత కాలం మాత్రమే వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటున్నారు. వాళ్ళు బలహీనంగా మారిన వెంటనే వాళ్ళని ఇంటి నుంచి బయటకు విసిరేస్తున్నారు అంటూ దియా అతిథులందరి ముందు ఈ విషయాలన్నీ మాట్లాడుతుంది. చాలా రోజుల తర్వాత కూతురు ఇంటికొచ్చింది. కానీ కనీసం తన్ని కౌగిలించుకోలేదు, కనీసం తనతో ప్రేమగా మాట్లాడలేదు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంది అని ప్రియా అనగానే, ఇది మన ఇంట్లో ఆచారం కదమ్మా, నేను ఆ ఆచారాన్ని అస్సలు వదలను. మీరు ఎలాగైతే తాతయ్యని రోడ్డు పాలు చేశారో, నాన్నమ్మని ఇబ్బంది పెట్టారో, నేను కూడా అలాగే మిమ్మల్ని కూడా రోడ్డు పాలు చెయ్యాలి కదా అంటూ దియా అక్కడికి వచ్చిన మహిళలందరి ముందు చేతులు జోడించి, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, దయచేసి మీ ఇంటి పెద్దలను గౌరవించండి అని చెప్పగానే ప్రియా స్నేహితులందరూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. వెంటనే ప్రియా దియాతో, దియా, నువ్వేం మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్స్ అందరి ముందు నన్నెందుకు ఇలా అవమానిస్తున్నావు? పెద్ద పెద్ద చదువులు చదివి ఏం ప్రయోజనం? నువ్వు నీ విలువలన్నీ మర్చిపోయావు అంది ప్రియా. ఇప్పుడు నానమ్మని పని మనిషి అని నీ స్నేహితులందరికీ పరిచయం చేశావు కదా, మరప్పుడు నీ విలువలు ఎక్కడికి పోయాయి? తాతయ్య ఈ వయసులో ఒంటరిగా ఇంటింటికి తిరుగుతూ బ్రతుకుతున్నారు. నానమ్మ మీ ఇంట్లో పని మనిషిలా పనిచేస్తుంది. మీ ఇంటికి పని మనిషి కావాలి కాబట్టి నానమ్మని మీతో పాటే ఉంచుకున్నారు. తాతయ్యకి మీతో ఎలాంటి పని లేదు కాబట్టి భారంగా భావించి ఇంట్లో నుంచి గెంటేశారు. ఆ సమయంలో మీకు బుద్ధి లేకపోతే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ కోపంగా అంది. వెంటనే తను నాయనమ్మ తాతయ్యల గదిలోకి వెళ్ళిపోయి వాళ్ళని కౌగిలించుకుని ఏడవసాగింది. తాతయ్య, నన్ను క్షమించు. నేను చిన్నగా ఉన్నప్పుడే మీకు ఇదంతా జరిగింది, కానీ నేను మాట్లాడే పరిస్థితుల్లో లేనప్పుడు అని చెప్పగానే సుమిత్రాదేవి గారు మనవరాల్ని కౌగిలించుకున్నారు. మీ తాతగారికి ఏమీ జరగలేదని నాకు తెలుసు. నా మనసు ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది. కానీ వీళ్ళు మీ తాతయ్యకి శ్రార్థం చేయాలని చూస్తున్నారు. ఈ రోజు సొంత కొడుకే మా విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో అనగానే దియా సుమిత్రాదేవి గారి కన్నీళ్లు తుడిచి, ఏడవకు నానమ్మా, నువ్వు ఇప్పటికే కావలసిన దానికంటే ఎక్కువే ఏడ్చేశావు. ఇప్పుడు ఇక ఏడవడం వాళ్ల వంతొచ్చింది. ఇక నుంచి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో క్షోభ పెట్టారో వాళ్లే ఏడుస్తారు అని చెప్పగానే సుమిత్రాదేవి గారు దియాతో, ఇతను నిజంగా నా మనవడేనా, ఈ ఇంటికి అల్లుడేనా అనగానే శివరాం గారు, అవును సుమిత్ర, సుజిత్ వల్లే నేను ఇప్పటికీ బ్రతికున్నాను. నేను అక్కడే రోడ్డు పక్కనే అలాగే పడుంటే ఎప్పుడో ఈ లోకాన్ని వదిలి చాలా రోజుల క్రితమే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. మనం ఎవరి కోసమైతే ఎంతగా ప్రార్థించామో, ఎన్నో దేవాలయాలు దర్శించామో, ఎన్నో మొక్కామో, అదే కొడుకు మన విషయంలో అలా చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు అని చెబుతూనే శివరాం గారు తన గతంలోకి వెళ్ళిపోయారు. ఒకరోజు శివరాం గారు రోడ్ల మీద ఆహారం కోసం తిరుగుతూ ఉన్నప్పుడు సుజిత్ తన ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి తిరిగొస్తూ ఉండగా శివరాం గారు అపస్మారక స్థితిలో తన కారు ముందుకొచ్చి అడుక్కుంటున్నారు. వెంటనే సుజిత్, మీ ఇల్లు ఎక్కడుంది? నేను మిమ్మల్ని అక్కడ వదిలేస్తాను అని శివరాం గారిని అడగగానే శివరాం గారు,
నన్ను నిరాశ్రయుణ్ణి చేసింది నా కన్న కొడుకే అని కన్నీళ్లతో చెప్పారు. నాకు ఇల్లు లేదు బాబు, మీ ఇంట్లో ఏదైనా పని మనిషి కావాలంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు, పని మనిషిగా పెట్టుకో, నాకు చాలా మేలు చేసిన వాడిని అవుతావు అంటూ శివరాం గారి చేతులు ముడుచుకొని అడిగితే సుజిత్ కాదనలేకపోయాడు. శివరాం గారిని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లాడు. సుజిత్ తల్లిదండ్రులకు కూడా శివరాం గారు చాలా నచ్చారు. ఆయన మీద చాలా జాలి కలిగింది. సుజిత్ పై భారం పడకుండా శివరాం గారు తన పనులన్నీ తానే చేసుకుంటూ ఇంట్లో తనకి చేతనైన సహాయము, గార్డెనింగ్ చేస్తూ ఉండేవారు. క్రమక్రమంగా శివరాం గారిపై సుజిత్కి ఇష్టం మొదలైంది. సుజిత్ శివరాం గారిలో తన తాతగారిని చూసుకోవడం మొదలు పెట్టాడు. ఒకరోజు సుజిత్ ని కలవడానికి తన ఇంటికి వెళ్లిన దియా అక్కడ తాతగారిని చూసి ఆశ్చర్యపోయింది. తాతయ్య, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి శివరాం గారిని కౌగిలించుకుంది. అప్పుడు దియా సుజిత్తో, ఈయన మా తాతయ్య, ఈయన ఇక్కడికి ఎలా వచ్చారు అనగానే మొదటగా దియా శివరాం గారి పాదాలు తాకింది. శివరాం గారు ఆశ్చర్యంగా చూడడం మొదలు పెట్టారు. వెంటనే దియా, తాతయ్య, ఈయన నాకు కాబోయే భర్త, మన ఇంటికి కాబోయే అల్లుడు అనగానే శివరాం గారు సుజిత్ తలపై చెయ్యేసి ఆశీర్వదించారు. ఇంతకీ మా తాతయ్య ఇక్కడికి ఎలా వచ్చాడు? తాతయ్య, నువ్వు ఇక్కడెందుకున్నావు? నానమ్మతో పాటు ఎందుకు లేవు అని అడగగానే శివరాం గారు జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఆ మాటలు విని ప్రియా కాళ్ళ కింద నేల జారిపోయింది. ఆమె తన తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలి అని అనుకుంది. ఆమె తన తల్లిదండ్రులకి బుద్ధి చెప్పడం కోసం చాలా ఆలోచించింది. 6 నెలల క్రితమే ఇంటికి వచ్చినప్పటి నుంచి తన తాతగారి గురించి తల్లిదండ్రులను అడుగుతూనే ఉంది. కానీ విక్రమ్ గాని ప్రియా కానీ ఏ మాత్రం బయటపడలేదు. తాతగారు సొంతూరుకు వెళ్లారని అబద్ధాలు చెప్పారు. ఇక దియా వాళ్ళని ఏమీ అడగలేదు. ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని ప్లాన్లు వేసుకుంది. దియా నోటి నుంచి అలాంటి మాటలు విన్న విక్రమ్ ఆమెపై చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు దియా, నాన్న, నేను తాతగారికి సపోర్టుగా ఉంటానని మాటిచ్చాను. నేను వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి తిరిగిస్తాను. నేను ఈరోజు హక్కులన్నింటికి ఒక నిజమైన యజమానినిచ్చాను. 6 నెలల క్రితమే నేను నా కాలేజీ పేపర్ల మీద మీతో సంతకాలు చేయించుకున్నాను, గుర్తుందా? అవి కాలేజీ పేపర్లు కాదు, ఈ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్. ఆ రోజు ఇంటిని మీరు మీ తాతగారి పేరు మీద నుంచి మీ పేరు మీదకి ఎలా మార్చేసుకున్నారో ఇప్పుడు నేను ఈ ఇంటిని తాతగారి పేరు మీదకి మార్చాను. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోండి అనగానే శివరాం గారు, విక్రమ్, నువ్వు మంచి కొడుకు కాలేకపోయావు, కానీ మంచి తండ్రి అవుతావో లేదో కూడా నాకు తెలియదు. నా మనవరాలు నాకు చాలా సహాయం చేసింది. ఈ రోజు నన్ను ఇంటికి తీసుకురావాలని కూడా చాలా ప్రయత్నించింది అని చెప్పి శివరాం గారు, కానీ నా జీవితంలో మిమ్మల్ని మాత్రం నేను క్షమించలేను. నా భార్యను ఎంత క్షోభ పెట్టారు అని చెప్పి తన కొడుకుని కోడల్ని ఇద్దరిని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. వాళ్ల వైపు తిరిగి కూడా చూడలేదు. ఇద్దరూ చాలా ఏడ్చి వేడుకున్నారు. కానీ శివరాం గారు అంగీకరించలేదు. ప్రియా ఇంకా విక్రమ్ దియా ముందు చేతులు జోడించి, నువ్వు నా కూతురువి, ఇదంతా చెయ్యొద్దు, మా మీద కాస్త జాలి చూపించు అనగానే దియా కోపంగా, అమ్మా, నువ్వు నానమ్మ తాతయ్యల విషయంలో ఎంత తప్పు చేశావో అదే ఈ రోజు కూడా నీ కూతురు నీ విషయంలో చేసింది. మీరు ఏం చేశారో అదే మీకు తిరిగొచ్చింది. ఈ రోజు నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు. మీ కూతురు ఎప్పుడో చచ్చిపోయింది అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు అని చెప్పగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత శివరాం గారు సుమిత్రాదేవి గారు మనవరాలకు చాలా వైభవంగా పెళ్లి చేశారు. దియా ఇంకా సృజన్ నానమ్మ తాతయ్యలకి మనస్ఫూర్తిగా సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇదండి ఈ రోజు కథ.